ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి పూజింపదగిన హెచ్చింపదగిన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. అన్ని నామముల కన్నా పై నామమైన యేసు ప్రభుని మనం ఆరాధిస్తున్నాం. ఆయన నామంలో శక్తి ఉంది, ఆయన రక్తములో శక్తి ఉంది. మనకు కావలసిన విజయము మరియు మనకు కావలసిన విడుదల క్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకొని ఆయనకు మహిమార్థమే జీవించాలనేదే దేవుని యొక్క సంకల్పం మరియు ఆయన యొక్క ఆలోచన. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మీరు ఉదయకాలం లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని ఆ తర్వాత దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఈ వాగ్దాన సందేశాన్ని వినండి. దేవుడు మీ అందరి జీవితాల్లో ఉత్తమమైన ప్రణాళికలు కలిగి ఉన్నారు కాబట్టి వాటిని మీ జీవితంలో నెరవేర్పులో చూడాలి అంటే దేవుని వాగ్దానాలను సరిగా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు వాగ్దానం కోసం మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోబు గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. The book of Job, chapter 11 and verse 16. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు. యోబు గ్రంథంలో అనేకమైన శ్రేష్టమైన సంగతులు మనం గ్రహిస్తూ ఉన్నాం. యోబు గారికి ఉన్న ముగ్గురు స్నేహితుల్లో ఒక ఆయన జోఫర్ అనబడే వ్యక్తి ఈ అధ్యాయంలో చాలా మాటలు తెలియచేస్తూ ఇలా అంటున్నాడు, నిశ్చయముగా నీవు నీ దుర్దశను మరిచెదవు. ఇంగ్లీష్లో దుర్దశ అన్న మాటకు మిజరీ అనే పదం వాడబడింది. హిబ్రూలోకి వచ్చేసరికి అమాల్ అనే పదం వాడారు. దానికి అర్థాలు ఎలా ఉన్నాయంటే మిజరీ, సారో, టాయిల్ అండ్ గ్రీఫ్ అనే అర్థాలు చాలా వస్తున్నాయి. అంటే ఇంతవరకు నీ జీవితంలో ఏవైతే విచారాలు ఉన్నాయో, గతించిన దినాల్లో నీ జీవితంలో నువ్వు పొందుకున్న దుర్దశ ఏదైతే ఉందో, ఏదైతే నీ జీవితంలో బాధ ఉందో వాటిని మరుపుకు దేవుడు తీసుకురాబోతున్నాడు అనేది ఈ వచ్చిన యొక్క సారాంశం. బహుశా ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న నీ జీవితంలో కూడా మరిచిపోలేని బాధలు కొన్ని ఉన్నాయేమో, మరిచిపోలేని విచారాలు కొన్ని ఉన్నాయేమో. చాలామంది మాకు ఉత్తరాలు రాస్తూ, వెస్లీ గారు మేము పలానా సంఘటన మర్చిపోలేకపోతున్నాం, మా జీవితాల్లో గత దినాల్లో జరిగిన బాధను మేము మర్చిపోలేకపోతున్నాం, మా కోసం ప్రార్థించేయండి, అవి ఇంకా ఇంకా మమ్మల్ని బాధిస్తూనే ఉన్నాయి, ఇంకా ఇంకా మమ్మల్ని కలవరానికి గురి చేస్తూనే ఉన్నాయని చాలామంది ప్రార్థన కోరుతున్నారు. గమనించు ప్రియ సహోదరి సహోదరుడా, బహుశా నీ జీవితంలో కూడా ఒక జరగకూడని సంఘటన లేదా నీ జీవితంలో విచారాన్ని, దుఃఖాన్ని, నష్టాన్ని లేదా ఒక మాటలో చెప్పాలంటే వినాశనాన్ని తీసుకొచ్చిన సంగతులు ఇంకా నువ్వు మర్చిపోలేక భయంకరంగా బాధపడుతున్నావా? దేవుడి ఉదయకాల సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు. వాటిని మరుపుకు తీసుకురాగలిగిన దేవుడు ఆయన. ఇంకెంతకాలం నీ గతాన్ని చూసి కృంగిపోతావు? ఇంకెంతకాలం నీ గత జీవితంలో జరిగిన వాటినే తలుచుకుని ఏడుస్తూ ఉంటావు? దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు నీ ముందున్నాయి కదా, వాటిని నువ్వు ఎప్పుడు చూస్తావు? వాటిని ఎప్పుడు స్వతంత్రించుకుంటావు? జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో వారు తరచుగా నష్టపోవడానికి కారణం ఏంటంటే వారు ప్రతిసారి వెనుకకు తిరిగి చూడడం నేర్చుకున్నారు. మేము వచ్చిన ఐగుప్తులో మాకు ఇలా ఉండేది, అలా ఉండేదని ఎప్పుడు కూడా తమ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ లేదా గత జీవితంలో ఉన్న విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ తమ ముందున్న ప్రయాణాన్ని నిర్లక్ష్య పెట్టేవారు. తమ ముందు తమకు దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన భూభాగాన్ని, శ్రేష్టమైన దేశాన్ని స్వతంత్రించుకోలేకుండానట్లుగా వారి గత జీవితం వారిని వెనుకకు లాగుతూనే ఉంది. చాలాసార్లు నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితి ఉందేమో. ఇట్స్ ఓకే, నీ గత జీవితం అంత మంచిది కాకపోవచ్చు, గత జీవితంలో నువ్వు దేవుడిని బాధ పెట్టావు, పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపెట్టావు. సరే, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ గతాన్ని మరలా తలుచుకుని దుఃఖపడడం కన్నా దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన ఆశీర్వాదాలు, శ్రేష్టమైన భూభాగము, శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. అపవాది యొక్క ఒక బాణం ఏంటి అంటే గతాన్ని ఎప్పుడు నీకు గుర్తు చేసి నేను బాధ పెడుతుంటాడు. ఈ ప్రస్తుత సమయంలో బహుశా నువ్వు ఎవరినైనా మర్చిపోలేకపోతున్నావు, ఒక వ్యక్తిని మర్చిపోలేకపోతున్నావు, ఒక బ్యాడ్ రిలేషన్షిప్లో నువ్వు ఉండేవాడు లేదా ఉండేదానవు, వారు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయారు లేదా నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టివేసి వెళ్ళిపోయారు. అలాంటి వ్యక్తులను మర్చిపోలేకుండా బాధపడుతున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, యు నీడ్ టు ఫర్గెట్ దెమ్. ఒకవేళ ఎవరైనా నీ కీడు చేశారు, ఇబ్బందుల్లోకి నేను నెట్టేశారు, వారిని మర్చిపోలేక అదే పగ, అదే కక్ష, అదే ప్రతీకారం నీ మనసులో పెట్టుకుని కృంగిపోతున్నావా? లీవ్ ఇట్ ఆఫ్, వదిలిపెట్టే. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. గతాన్ని తలుచుకుని ప్రతిసారి ఆడవడం కన్నా దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన బహుమానాల వైపు దృష్టి ఉంచు. పౌలు భక్తుడు అదే అంటాడు,
ఫిలిప్పీలకు రాస్తూ వెనుకను మరచి ముందున్న వాటి కోసం వేగిరి పడుతున్నా. ముందేముంది పౌలా అంటే దేవుడు నాకు సిద్ధపరిచిన బహుమానం ఉంది. ఆమేన్. నీ దేవుడు నీ కొరకు కొన్ని ఆశీర్వాదాలు సిద్ధపరిచారు. గాడ్ హ్యాస్ అ బ్యూటిఫుల్ ప్లాన్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్. నీవు ఆలోచిస్తున్న దానికంటే, నువ్వు అడుగుతున్న వాటికంటే శ్రేష్టమైన ప్రణాళికలు ప్రభు నీ కొరకు సిద్ధపరిచున్నాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ దుర్దశను మరచి దేవుని వైపు చూడడం నువ్వు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. గతంలో నీకు జరిగిన బాధలు, కన్నీళ్లు, కష్టాలు, దుఃఖము, వేదనను దేవుడు మరుపు తీసుకురావడం వలన నీ హృదయం అంతా కృతజ్ఞతతో నింపబడి దేవుణ్ణి ఆరాధించడంలో, దేవుని స్తుతించడంలో, ఆయన మార్గాల్లో నడవడంలో, ఆయన మార్గాల్లో పయనించడంలో నువ్వు ముందుకు సాగిపోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ సందర్భంలో ఒక మాట, ప్రభువు చేసిన మేళ్ళనైతే మర్చిపోవద్దు. గతంలో దేవుడు నీకు ఎలా సహాయం చేశారో, ఎలా నీకు మేలు చేశారో, ఎలాంటి పరిస్థితుల నుంచి దేవుడు నీకు విడుదల చేశాడో కృతజ్ఞతాపూర్వకంగా వాటిని జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతించడం పొరపాటు కాదు. కానీ గతంలో జరిగిన భయంకర సంఘటనలు మరలా జ్ఞాపకం చేసుకుని ఆ గతాన్ని రేపుకొని నువ్వు బాధపడుతున్నావంటే నువ్వు దేవునికి మహిమను తీసుకురావట్లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాలకు మేలు చేయబోతున్నారు. ఒక ఆశీర్వాదం మీద కుమ్మరించబోతున్నారు. అదేంటంటే నీవు నీ దుర్దశను మరిచిపోబోతున్నావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అలాంటి కృప నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. నువ్వు కోరుకుంటే దేవుడు నేను దీవించి ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. నీ ముందు ఎప్పుడు శ్రేష్టమైన ఉద్దేశాలే దేవుడు కలిగి ఉన్నాడు. శ్రేష్టమైన దీవెనలు ప్రభు కలిగి ఉన్నాడు. గో ఫార్వర్డ్, ముందుకే సాగిపో. దేవునికి మహిమకరంగా జీవించు, అద్భుతాలు చూస్తావు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీవు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దుర్దశను నువ్వు మరిచదువు అని ఇచ్చిన వాగ్దానం మా ప్రియుల పట్ల మీరే నెరవేర్చమని కోరుతున్నాం. ఇంకా కొంతమంది తమ గతాన్ని తలుచుకుని, గత జీవితంలో జరిగిన సంఘటనలు తెలుసుకుని ఏడుస్తూ దుఃఖపడుతున్నారు. నీవు వారి కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన విషయాలను నిర్లక్ష్య పెడుతున్నారు. ప్రభువా, వారిని ముట్టండి, కనికరించండి. నీ ఆత్మచేత వారిని నింపండి, అద్భుతాలు చేయండి. పరిశుద్ధాత్మదేవా, నీ కార్యాల కోసం మా ప్రియులను సిద్ధపరిచి నీ మహిమ కొరకు వాడుకోనండి నాయన. నీ సాక్షులుగా నిలబెట్టండి. నీవు వారి కొరకు సిద్ధపరిచిన దీవెనలు వారి మీద కుమ్మరించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థతనివ్వండి, వేదనలు ఉన్న వారికి చేయూతనివ్వండి. అయా, దుర్భరమైన పరిస్థితుల మధ్య ఉన్నారో వారిని విడుదల చేసి ఆశీర్వాదాలు వారి మీద కుమ్మరించండి. ఆర్థికంగా చితికిపోయిన వారు లేవనెత్తండి. ఈ వాగ్దానాల సందేశాల ద్వారా మీరు అనేక మందిని బలపరుచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.